రేపటి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అవుతారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇండియా కూటమి భేటీలో పాల్గొంటున్న రాహుల్, జీఎంకే, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, ఎన్సీపీల పార్లమెంట్ పార్టీల నేతలతో హాజరవుతారు. ఇక మరి కాసేపట్లో డీఎంకే ఎంపీలతో చెన్నైలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ సమావేశమవుతున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. పార్లమెంట్ లో బలం ఉందని బీజేపీ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తుందంటూ కాంగ్రెస్ ఎంపీ చామల విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు డీలిమిటేషన్ చేపడతామంటే కుదరదని చెప్పారు ఆయన. మధ్యాహ్నం ఇండియా కూటమి నేతల మీటింగ్ తర్వాత ఎజెండాపై స్పష్టత వస్తుందన్నారు. ఎందుకంటే వాళ్లకు సంఖ్య ఉంది కదా, మాకు బుల్డోజ్ చేస్తామనే విధంగా ముందుకు పోతున్నారు బీజేపీ ప్రభుత్వం. కంపల్సరీ చర్చ చేయాలి. మేము ఉమెన్ రిజర్వేషన్ కి ఎగెనిస్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైతే ఈ బిల్లులు నిన్న మా అందరికి పంపించారో ఈ బిల్లులు ఉన్నటువంటి అంశాల మీద డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ గురించి అయితే చర్చ లేదు, మేమందరం ఓకే. బట్ సీట్లు పెంపుదల 26 కాస్ట్ సెన్సస్ ని కన్సిడర్ చేస్తురా లేదో కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని తేటలో ఈ రోజు 3ంటికి మధ్యాహ్నం ఢిల్లీలో ఖర్గే గారు ఆల్ పార్టీ ఇండియా కూటమి ఆల్ పార్టీ నాయకులతో చర్చ చేస్తున్నారు. దీని అవుట్కమ్ ఏందో మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా మేము ఈ యొక్క బుల్డోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళకి ఇష్టమైన విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం.